కథానాయకుల కొరత అన్ని చోట్ల ఉన్నదే. కాకపోతే స్టార్ హీరో అనగానే హీరోయిన్లు ఎవరైనా సరే ఎగురుకుంటూ వచ్చేస్తారని ఫీల్ అవుతూ ఉంటారు. ఇది వరకు ఇలానే ఉండేది. పేరున్న హీరో పిలిస్తే ముందు వెనక చూడకుండా రంగంలోకి దూకేవారు కథానాయకులు. ఇప్పుడు అలా కాదు. పిలిచినప్పుడే పరపతి చూపించాలని అనుకుంటున్నారు. పారితోషికాలు, షరతులు అంటూ పెద్ద సినిమాల్ని ఇరకాటంలో పెట్టేస్తున్నారు. అందుకు ఎన్టీఆర్ సినిమానే ఉదాహరణ. ఎన్టీఆర్ కథానాయకుడుగా ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 10న సెట్స్ పైకి వెళ్తుంది. నెల రోజుల నుంచి కథానాయకుల కోసం అన్వేషణ సాగుతూనే ఉంది. అయినా ఇప్పటి వరకు కథానాయకులు ఫిక్స్ కాలేదు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు హీరోయిన్లు కావాలిప్పుడు. స్టార్ హీరోయిన్లు ఖాళీగా లేరు. కొత్త వాళ్లది అదే పరిస్థితి. కీర్తి సురేష్ కు ముందు ఛాన్స్ దొరికింది. తానేమో పారితోషికం భారీగా అడగడంతో కళ్యాణ్ రామ్ కళ్ళు బయర్లు కమ్మాయంట. రాశి కన్నా ఫిక్స్ అయింది. కానీ కాల్ షీట్లు లాటుగా ఇవ్వలేను, నాకు ఖాళీ ఉన్నప్పుడు షూటింగ్ చేసుకోండి అంటూ కండిషన్లు పెడుతోందంట. ఇప్పుడు మరో కథానాయికగా నివేదా థామస్ ని తీసుకున్నారు. తానేమో ఏప్రిల్లో షూటింగులు పెట్టుకోకండి, అప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని, మార్చిలో కూడా కుదరదు, నేను చదువుకోవాలి అంటూ కండిషన్లు పెడుతోందంట. హీరోయిన్ల లెక్క తేలకపోవడంతో ఎన్టీఆర్ సినిమా ఇప్పుడు గందరగోళంలో పడింది. టాప్ స్టార్ సినిమాలో నటించడానికే హీరోయిన్లు ఇన్ని కండిషన్లు పెడుతుంటే కొత్త వాళ్ల సంగతి వేరే చెప్పాలా?